Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. ఇక నుండి కామెడీ సారీ సీరియస్ వీడియోస్ కూడా వస్తాయి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ తొక్కలో ఇంట్రో ఏంటో నాకు అర్థం కావట్లే, వీడియో స్టార్ట్ చేస్తే ఎంజాయ్ చేస్తామంటారా? ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే ఈ వీడియోలో మనం మన TF5లోనే బెస్ట్ కేటగిరీకి ఆస్కర్ భాస్కర్ అవార్డు అందించబోతున్నాం. మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ది బెస్ట్ వర్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వర్స్ట్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గోస్ టు మిస్టర్ మెహర్ రమేష్ ఫర్ బోలాశంకర్. బబ్బా అసలు ఏం సినిమా, ఏం డైరెక్షన్, లిటరలీ ఫ్యాన్ బాయ్ సంభవం అంతే. కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. బాస్ ఈ సినిమా మీకు ఇవ్వడం మీ అదృష్టం. ఈ సినిమా లెంత్ 2 hours 40 minutes ఉండడం మా దురదృష్టం. అసలు ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యూచర్ అప్కమింగ్ డైరెక్టర్స్కి సినిమా ఎలా తీయాలో అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. మీ డైరెక్షన్ ఒక పాత్ బ్రేకింగ్ సెన్సేషన్. మీరు ఇన్స్పిరేషన్ సార్, ఇన్స్పిరేషన్ అంతే. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అసలు ఒక రీమేక్ని, అది కూడా ఒక రొట్టె రీమేక్ని మళ్ళీ దాంట్లో మసాలా యాడ్ చేసి ఇంకా వరస్ట్గా ఆడియన్స్ పైకి వదిలారు చూడు. అసలు మీకు జాలి వేయలేదా? మేము చిన్నపిల్లలం సార్, మన TFA బానిసలు ఎలా తట్టుకుంటారు? మూవీలో స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా వితౌట్ స్టోరీ టెల్లింగ్ ఎలా మేనేజ్ చేశారు సార్? అసలు గ్రేట్ సార్, గ్రేట్. ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటేనే అర్థం చేసుకోవచ్చు డైరెక్షన్ ఏ రేంజ్లో ఉందో. అసలు బాస్ రీమేక్స్ని ఆపేయాలని ఇంత గొప్ప మాస్టర్ ప్లాన్ వేయడం, ఒక రొటీన్ స్టోరీ ఉన్న రీమేక్తో రాడ్ స్టోరీగా మార్చి మన బాస్ని మళ్ళీ రీమేక్స్ దరిదాపుల్లో కూడా పోనివ్వకుండా ఆపిన మన మెహర్ నోలన్ గారికి సెల్యూట్. అండ్ నౌ ది సెకండ్ కేటగిరీ, ది బెస్టెస్ట్ వరస్ట్ యాక్టర్ భాస్కర్ అవార్డ్ గోస్ టు మంచు విష్ణు బాబు ఫర్ మోసగాళ్ళు. యాక్చువల్లీ భాస్కర్ అవార్డ్ ఏ కేటగిరీలో దేనికి ఇవ్వాలని చాలా ఆలోచించాం. ఏ హీరోకని కాదు, ఏ సినిమాకని. అసలు నవరాసాల్లో ఒక్క రసం కూడా పలకకుండా ఇలా యాక్ట్ చేశారు సార్. ఒక్క మూమెంట్లో అయినా అర్జున్ క్యారెక్టర్లా చేశారా? అయినా ఈ స్ట్రైక్స్ పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద పెట్టుంటే ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు. ఇండియాలో టాప్ 15 నటుల్లో మీ నాన్నగారు వస్తే, ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో బహుశా ఒక 15 మంది లెజెండ్స్ ఉన్నారంటే యాక్టింగ్లో, 15-20 మంది ఉన్నారు, దాంట్లో నాన్నగారు ఒకరు. అది కాదని ఎవరు డినై చేయలేరు. తెలుసు, ఆడే చెప్పాడు. బాటమ్ 15లో మీరు వస్తారు. ఇది మాత్రం మేము అనట్లే, ఈ సినిమాలో మీరు ఈ రోల్ చేశాక మీరు తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనిపించింది. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో ఈ కేటగిరీకి మేము జస్టిస్ చేసాం అనుకుంటున్నా. ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉంటే కింద కమెంట్ మాత్రం పెట్టకండి. నౌ ద నెక్స్ట్ ఐటమ్, ద హీరోయిన్. భాస్కర్ అవార్డ్ ఫర్ హీరోయిన్ గోస్ టు పూజా హెగ్డే ఫర్ రాధేశ్యామ్. మేము ఈ అవార్డు మీకు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఆమె ఏడుపు. ఆమె ఏడుస్తుంటే థియేటర్స్లో ఆడియన్స్కి ఏడుపు వచ్చింది. అది మామూలు ఏడుపు కూడా కాదు, రక్త కన్నీరు పెట్టుకున్నారు. అసలు ఆ క్లైమాక్స్ యాక్టింగ్ అయితే ఉష్, వేరే 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 లెవెల్. థియేటర్ నుండి బయటికి రావాలనిపించలేదు. అంటే చూసి సీట్లోనే పోయాను అనుకోండి, అది వేరే విషయం. అయినా ఇంత పర్ఫెక్ట్గా ఇంపర్ఫెక్ట్ యాక్టింగ్ ఎలా చేస్తారు మ్యామ్? ఒక లవ్ స్టోరీ మూవీలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ప్లేస్ ఏ మేజర్ రోల్ దెన్ స్టోరీ. ఇలాంటి యాక్టింగ్ చేస్తే కెమిస్ట్రీ ఏంది? బోయపాటి ఫిజిక్స్ కూడా సినిమాని కాపాడలేదు. ఇలా మూవీ ఫెయిల్యూర్లో కీ రోల్ ప్లే చేసిన మన పూజా పాపాకి బెస్ట్ యాక్ట్రెస్ భాస్కర్ అవార్డ్. అండ్ నౌ ఉన్న అందరు ప్రొడ్యూసర్స్లో భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు అంటే ఇది మాత్రం నాగవంశీ గారికే. నాట్ ఫర్ వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్, బట్ ఫర్ తీసిన మూవీస్లో కంటెంట్ సరిగా లేకపోయినా బిల్డప్లు ఇవ్వడం వల్ల. అసలు మీరు మాట్లాడిన మాటలకి గుంటూరు కారంలో ఉన్న కంటెంట్కి ఏమైనా సంబంధం ఉందా? మీరు హాఫ్ బేక్డ్ మూవీస్తో వచ్చి మళ్ళీ వాటికి తక్కువ రేటింగ్స్ ఇస్తే రివ్యూర్స్ పైన ఫైర్ అవుతారు. మీకు స్నో అన్నకు పెద్ద తేడా ఏం లేదు. స్నో అన్న మూవీస్కి స్నో అన్న హీరో కాబట్టి అందరు మూవీని కూడా ట్రోల్ చేస్తారు. కానీ మీ సినిమాల్లో స్టార్ హీరోస్ కాబట్టి ఆ హీరోస్ ఫ్యాన్స్ బిఫోర్ రిలీజ్ మీకు బ్యాక్ బోన్లా ఉంటారు. అయినా మీరు నెక్స్ట్ టైం కూడా ఇలానే ప్రెస్ మీట్లో అతిగా మాట్లాడితే రోస్టర్స్కి ఆహారం అయిపోతారు. ఎనీవే, గుడ్ లక్ ఫర్ దేవరా. అండ్ నౌ ది భాస్కర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఎడిటింగ్ గోస్ టు ఏజెంట్ మూవీ. అయినా ఈ సినిమాలో ఎడిటింగ్ మీరు చూడలే అనుకుంటా, బికాస్ చాలామంది మిస్ అయ్యారు కదా థియేటర్స్లో. OTTలో ఇంకా రాలేదు. నేను లక్కీ థియేటర్లో చూసినందుకు. ఏదో రిలీజ్ డేట్ దగ్గరుంది, టైంకి రిలీజ్ చేయాలని చేసినట్టు ఉంటుంది. రిలీజ్ టైం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ రిలీజ్ చేసే ప్రోడక్ట్ పైన కూడా ఉండాలి కదా. ఏదో ఉన్న సీన్ని ఫాస్ట్గా అటాక్ చేసి వితౌట్ ప్రాపర్ ట్రాన్సిషన్ ప్యాచ్ వర్క్ చేసినట్టు ఉంటుంది ఈ మూవీలో ఎడిటింగ్. మధ్యలో ఒక సాంగ్ అయితే సడన్గా ప్లే అయిపోద్ది, అసలు సీన్కి సింకే లేకుండా. నేను ఇంకా ఇది థియేటర్ ప్రాబ్లం ఏమో అనుకున్నా, కాదు, ఎడిటింగ్ ప్రాబ్లం. అయినా ఎలా సార్, కష్టపడి స్టోరీ రాసి దాన్ని ఎడిటింగ్ టేబుల్ పైన వేస్ట్ చేయాలనిపించింది. ఏజెంట్ సినిమాలో ఎన్నో నెగిటివ్ పాయింట్స్ ఉన్నా మేజర్ డ్రాబ్యాక్ బేసిక్ ఎడిటింగ్. అందుకే ది గ్రేట్ భాస్కర్ అవార్డు ఇవ్వాల్సి వస్తుంది.
అండ్ నౌ ది మాస్టర్ పీస్ బెస్ట్ మ్యూజిక్ కమ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ భాస్కర్ అవార్డ్ గోస్ టు జయ జయ మహావీర సాంగ్ ఫ్రమ్ సన్ ఆఫ్ ఇండియా. 1.8 crore పెట్టి అమీర్పేట్ విఎఫ్ఎక్స్ చేసిన ది గ్రేట్ వర్క్. అసలు ఆ విఎఫ్ఎక్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంత డెడికేషన్తో వర్క్ చేయడం ఓన్లీ మీకు మాత్రమే సాధ్యం సార్. నేను ఈ మూవీని ఎస్పెషల్లీ సాంగ్ని ఓటీటీలో చూసి థియేటర్లో మిస్ అయినందుకు చాలా గర్వపడ్డాను నా మీద. బిఫోర్ 18th Feb 2022 విఎఫ్ఎక్స్ అంటే అవతార్లా ఉండాలంటారు, కానీ ఆఫ్టర్ 18th Feb విఎఫ్ఎక్స్ అంటే సన్ ఆఫ్ ఇండియాలా ఉండాలంటారు. ఆ రేంజ్లో ఉంది ఇది. యాక్చువల్గా మాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం కల్కి టీం విఎఫ్ఎక్స్ కోసం వీళ్ళనే హైడ్ చేసుకుందాం అనుకున్నారని తెలిసింది. న్యాచురల్లీ కన్నప్ప కూడా వీళ్ళే చేసుంటారు. పాన్వల్ సబ్జెక్ట్స్కి ఇలాంటి వాళ్ళే బెస్ట్ ఆప్షన్ వరస్ట్ అవుట్పుట్కి. మేము ఇంకా ఈ సినిమా గురించి డిస్కస్ చేయొద్దు అనుకుంటున్నాం. ఇంకా డెప్త్ అనాలిసిస్ కావాలంటే కింద కమెంట్ చేసేయండి. మీ డిమాండ్ బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. అండ్ ఫైనల్లీ ది బెస్ట్ మూవీ భాస్కర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మూవీ గోస్ టు మోసగాళ్ళు. ఏమి సినిమా, ఏమి స్టోరీ, ఏమి స్క్రీన్ ప్లే. జక్కన్న కూడా ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. సార్ పెద్ద పెద్ద కెమెరాస్తో తీయడం కాదు, ఇలా నోకియా ఫోన్ కెమెరాతో తీసి 100 crore బడ్జెట్ పెట్టాలి. అప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో ఆడతాయి. మోసగాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ జానర్స్కి ట్రెండ్ సెట్టర్. డైరెక్టర్ పేరు కూడా తెలుసుకోవాలనిపించట్లే, అంత గొప్ప సినిమా ఇది. ఎంతని చెప్పను, ఏమని చెప్పను. మన స్నో అన్న తీసుకున్న కేర్, కాస్టింగ్లో నవదీప్, కాజల్, సునీల్ శెట్టి అండ్ నవీన్ లాంటి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. అందుకే అన్ని ఆస్పెక్ట్స్లో మాకు ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి ఈ భాస్కర్ అవార్డ్. మరి మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. మా ఈ భాస్కర్ అవార్డ్స్ అన్ని కేటగిరీస్లో నచ్చిందని అనుకుంటున్నా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.